ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక చీకటి రోజుగా మేమందరం భావిస్తున్నాం. టీచర్ల ఉద్యోగాల సంబంధించి డిఎస్సి పరీక్ష సంబంధించి దాంట్లో జరిగిన అక్రమాలు, నారావారి స్కాముల్లో మరొక స్కామ్ డిఎస్సి స్కామ్గా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు లేదా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ తెలిసిన విషయమే. ఎన్ని అక్రమాలు జరిగాయి, దాని మీద శాసన మండలిలో ఈరోజు చర్చించాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ చైర్మన్ గారికి రిక్వెజిషన్ పెట్టడం జరిగింది. కానీ మా దురదృష్టమో, పరీక్ష రాసిన విద్యార్థుల దురదృష్టమో తెలియదు, కానీ ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం, ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చేసిన అక్రమాలు మేము ఎక్కడ బయట పెడతామనే ఉద్దేశంతో ఈరోజు చర్చకు అనుమతించకుండా సభ వాయిదా వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ గారు అసమర్థుడని, పనికి రానివాడని, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళ క్లియర్గా క్లారిటీగా తెలుసు. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈరోజు ఇటువంటి ముఖ్యమైన చర్చ జరగకుండా జరగడం జరుగుతుంది. మీరందరూ చూస్తే లడ్డు గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి పట్టుబట్టి మేము చర్చ జరిపి దాంట్లో మా హయాంలో ఎటువంటి కల్తీ జరగలేదనేసి మేము ఓపెన్ సీక్రెట్గా అన్ని విషయాలు తెలిసి చెప్పడం జరిగింది. అట్లానే ఈరోజు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ మేము ఎక్కడ చెప్తామో అనేసి చర్చ జరగకుండా ఈ వెన్నుపోటు పార్టీ సభ వాయిదా వేయడం జరిగింది. ఒకే సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా రాష్ట్రమంతా పందిరేసుకొని మేము ఏదో చేశామని చెప్పి దేశ చరిత్రలోనే మొదటిసారి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా టీచర్స్ అపాయింట్మెంట్ చేయడం ఈ వెన్నుపోటు పార్టీలోనే జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖు ప్రపంచ వెన్నుపోటు దినంగా మేమందరం భావించి, ఎందుకంటే సెప్టెంబర్ 1వ తారీఖే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పొడుస్తూనే ఆయనకు కావాల్సిన పనులు చేసుకుంటూ దాచుకో పంచుకో అనే విధంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీకి ఒకటే ఒక సవాల్ విసురుతున్నా. మీరు డిఎస్సి సంబంధించిన అక్రమాలు మేము విత్ ప్రూఫ్లతో తెచ్చి చర్చించడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు మాకు సమయం ఇచ్చి చర్చించడానికి మీరు రెడీగా ఉన్నారా? దాంతోపాటు ఇంత అక్రమాలు, ఇంత స్కామ్ జరిగిన తర్వాత నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయడం లేదు? విత్ ఎవిడెన్స్తో మేము బయట పెడతాం, మీరు రాజీనామా చేస్తారనేసి ఈరోజు పాత్రికేయుల మిత్రుల ద్వారా మీ అందరి ద్వారా అడగడం జరుగుతుంది.